భాగవతంలో వేదవ్యాస భగవానుడు 5వ స్కంధంలో 19వ అధ్యాయంలో దీనిని భారత వర్షం అంటారని, ఇక్కడ హిమాలయాల్లో ఉండే నరనారాయణుడి దగ్గర నుంచి ఆరంభం చేసి ఈ దేశంలో ఉండేటటువంటి నదులన్నింటి యొక్క పేర్లు, ఈ దేశంలో ఉండేటటువంటి అన్ని పర్వతాల పేర్లు కూడా ప్రస్తావిస్తూ ఆయన అద్భుతమైనటువంటి వివరణ ఇచ్చాడు. అవన్నీ ఈనాటికి మనకి ప్రత్యక్షంగా దర్శనమిస్తున్నాయి. అలాంటి దేశంలో మనం ఉన్నాం. ఇది చరిత్రకి సంబంధించినటువంటి అంశం. ఒక దేశానికి కానీ ఒక జాతికి కానీ ప్రాచీనతని బట్టి గౌరవం ఏర్పడుతుంది. ఈ దేశానికి ఈ జాతికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది అనేది మనకి భాగవతం లాంటి, విష్ణు పురాణం లాంటి గ్రంథాలే చెబుతున్నాయి. వీటి యొక్క ప్రామాణికత